శాసనమండలి ఎన్నికల్లో పీడీఎఫ్ విజయకేతనం ఎగరేసింది. గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా బొర్రా గోపీమూర్తి గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్థి మీద భారీ ఆధిక్యాన్ని సాధించారు. శాసనమండలి గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. 17,600 ఓట్లకు గాను 15,500 ఓట్లు పోలయ్యాయి. ఇందులో తొలి రౌండ్లో ఓట్లు లెక్కించేసరికి బొర్రా గోపీమూర్తికి 8,200కు పైగా ఓట్లు దక్కాయి. దాంతో ఆయన తొలి ప్రాధాన్యత ఓటుతోనే సునాయాసంగా విజయం సాధించారు. భారీ విజయాన్ని ఆయన నమోదు చేసుకున్నారు. టీచర్ ఎమ్మెల్సీ సీట్ అయినప్పటికీ కూడా హోరాహోరీగా పోరు సాగింది. గట్టిగానే ప్రత్యర్థులు ప్రయత్నం చేశారు. కానీ బొర్రా గోపీమూర్తి ఏకపక్షంగా సుమారుగా 60% ఓట్లు దక్కించుకుని విజయకేతనం ఎగరేశారు. అక్కడ షేక్ సాబ్జీ హఠాన్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీచర్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. 2024 ఫిబ్రవరిలో అంగన్వాడీ సమ్మె సందర్భంగా భీమవరం వెళ్ళి సమ్మెలో పాల్గొని తిరిగి వస్తున్నటువంటి షేక్ సాబ్జీ ఉండి నియోజకవర్గం పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యి మరణించారు. దాంతో ఉప ఎన్నిక అనివార్యం కాగా ఆ ఎన్నికల్లో పీడీఎఫ్ఏ బలపరిచినటువంటి బొర్రా గోపీమూర్తి ఘన విజయం సాధించడంతో పీడీఎఫ్ యూటీఎఫ్ శ్రేణులంతా విజయోత్సవాలు జరుపుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో బొర్రా గోపీమూర్తి మీద వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సొంత మామ గంధి నారాయణరావు పోటీ చేశారు. ఆయన షేక్ సాబ్జీ మీద కూడా బరిలో దిగి గతంలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు రెండోసారి కూడా పీడీఎఫ్ అభ్యర్థి చేతిలోనే ఆయన ఓటమి పాలు కావడం విశేషంగా కనిపిస్తుంది. మొత్తం 6 అభ్యర్థులు పోటీ పడగా బొర్రా గోపీమూర్తి ఒక్కరే 60% ఓట్లు దక్కించుకోవడంతో ఏకపక్షంగా ఫలితం వచ్చినట్టయింది. పీడీఎఫ్ అభ్యర్థి తన సిట్టింగ్ సీట్ని నిలబెట్టుకున్నట్టయింది. శాసనమండలిలో ప్రస్తుతం 2 మాత్రమే పీడీఎఫ్కి ఎమ్మెల్సీలుగా ఉండగా మరొకరు తోడైనట్టుగా కనిపిస్తుంది. మరొక 3 నెలల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానంతో పాటుగా కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి ఫిబ్రవరి మార్చిలో ఎన్నికలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి ఘన విజయం సాధించడం పీడీఎఫ్ శ్రేణులకి ఉత్సాహాన్ని ఇస్తుంది. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గట్టిగా ప్రభావం చూపగలవన్న విశ్వాసం ఆ పీడీఎఫ్ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఇది పట్టభద్రుల ఎన్నికల్లో విజయానికి తొలిమెట్టుగా పీడీఎఫ్ శ్రేణులు నేతలు భావిస్తున్నారు. సో మొత్తంగా గోపీమూర్తిని పలువురు అభినందిస్తున్నారు. త్వరలోనే ఆయన శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేసి మండలిలో అడుపెట్టే అవకాశం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.